డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 200 మంది గురుకుల విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని సంస్థ వ్యవస్థాపకుడు చైర్మన్ షేక్ సాదిక్ అన్నారు. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా యంగ్ జనరేషన్ టీం ముందుండి సాయం చేస్తుందని చెప్పారు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లాలోని చుండూరులో గల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలను అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సేవను అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో షేక్ సాదిక్తో పాటు శివ, వంశీ, జగదీష్, హరీష్ పాల్గొన్నారు. ఎక్కడైతే నీడి అవసరం ఉందో ఆ అవసరతని వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక యూత్ ఉంది ఇక్కడ, వెల్ఫేర్ అసోసియేషన్ యంగ్ జనరేషన్ ఇప్పుడు వచ్చారు, మన దగ్గర ఉన్నారు. సాదిక్ అండ్ హిజ్ టీమ్ వాళ్ళు వెతుక్కుంటూ మన స్కూల్ దగ్గరికి వచ్చి మేము కూడా మీ స్కూల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ స్కూల్లో ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం స్మరించుకుంటున్నాము, జరుపుకుంటున్నాము ఉత్సాహంగా, ఉల్లాసంగా. దాంట్లో మా పాత్ర కూడాను మీ పిల్లలకి మేము ఎంతో కొంత మేలు చేస్తాము చిన్న తరగతి విద్యార్థులకి అని వాళ్ళు ముందుకొచ్చినందుకు ఈ సభాముఖంగా వారికి నేను సాదిక్ అండ్ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒక సక్కటాన్ని కొట్టంటారా తెలియజేసిన వారికి మాట్లాడి మన పిల్లలను ఉద్దేశించి మన పిల్లల కోసం వాళ్ళు దాదాపుగా 150 డ్రెస్సులు, బట్టలు తీసుకొచ్చారండి. వాస్తవానికి అయితే 400 తీసుకొచ్చారు. మధ్యలో అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు బాపట్ల జిల్లాలోని సుండూరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో సుమారు 200 మందికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఎవరికైతే అవసరం ఉందో అటువంటి వాళ్ళందరికీ మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.